ప్రెసిడెంట్ మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున వందనములు శుభాభివందనములు ప్రభు నామములో తెలియజేసుకుంటున్నాను. ఈ దినం ఒక ప్రాముఖ్యమైన దినం. ఇది పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం. అట్టి ప్రాముఖ్యమైన దినమున ప్రాముఖ్యమైన సమయమునకు మనం వచ్చున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాము. లేఖనముల ప్రకారంగానే మనం దేవుని వాక్యమును ఒకసారి పరిశీలిద్దాం. అది యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16, 17 లేఖనములను మనం చదువుకున్నాం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవోపడంబమును ఇవి తండ్రి వలన దేవుని వలన కలిగినవి, పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందరం చెప్దాం. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. చూడండి, ఈ లోకములో మనము ప్రాణమున్న దేహముతో ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. అట్టి ప్రాణమున్న దేహమును మనం ధరించుకుని ఉన్నాం. ఇది నిజం. అయితే ప్రాణమున్న దేహము ఎవరికి సంబంధించినది? ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ ప్రాణమున్నటువంటి దేహము దేవునికి సంబంధించినది. దేవునికి సంబంధించినది. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రాణం ఉన్నటువంటి ఈ దేహము దేవునికి సంబంధించినదైతే మనము లోకస్తుడైనటువంటి అపవాదికి ఎందుకు దగ్గరగా ఉన్నాం? అపవాదికి ఎందుకు మనము దగ్గరగా ఉన్నాము? అలాగే లోక సంబంధమైన వాటికి ఎందుకు దగ్గరగా ఉన్నాము? ఇట్టి లోక సంబంధమైనవి ఈ లోకమందు ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే మనము లోకాన్ని ఉద్ధరిస్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి అపవాదితో మనము జత కడుతున్నాం. అట్టి లోకాన్ని ఉద్ధరిస్తున్నటువంటి ఆ అపవాది మనలను మోసపరిచి నరకానికి నెట్టేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దీనిని ఏమాత్రము కూడా మనము గ్రహించడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, అందుకే దేవుని వలన మనము జీవించుచున్నాము. దేవుని యొక్క జీవమును ఆత్మను కలిగి ఉన్నటువంటి మనము అట్టి దేవునితో సంబంధము కలిగి ఉండాలి, కానీ లోక సంబంధము కలిగి ఉండకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. వింటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనం వింటున్నామా? వినం. ఎందుకంటే దేవుని సంబంధము లేని వాటిని మనము ప్రేమిస్తూ ఉన్నాం. దేవునికి అసలు సంబంధమే లేదు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద. అంటే శరీరము ఏదైతే నువ్వు ఆశిస్తూ కోరుకుంటున్నావో అట్టి లోకములో ఉన్నదంతయు శరీర ఆశయు, నేత్రాశయు, జీవోపడంబములతో నిండి ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఈనాడు దేవుని నమ్మిన విశ్వాసులు కూడా జీవిస్తున్నారు. ఇది నిజము. అట్టి విశ్వాసులమైనటువంటి దేవుని సంబంధము కలిగినటువంటి మనము మరలా లోక సంబంధికునితో మనకు ఏమి సంబంధం అని దేవుని వాక్యం స్పష్టంగా ఇప్పుడు మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము చూసినట్లయితే దేవుడే చెప్తూ ఉన్నాడు ఏదన్నా. చూడండి, లేఖనము సెలవిచ్చుచున్నది. అది యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2, 3 లేఖనములను మనం చూసినట్లయితే స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
చూడండి, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవునికి సంబంధమైనది. ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవునికి సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. అంతేకాదంట, క్రీస్తు అంటే దేవునికి విరోధి అయిన ఆత్మ, దురాత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే లోకానికి అది వచ్చి ఉన్నది. దేవుని సమూహమా, విశ్వాస సమూహమా, ఒక్కసారి ఆలోచించాలి. యోహాను గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, ఎవరైతే క్రీస్తు యేసు శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చినని ఎవడైతే ఒప్పుకున్నారో వారు దేవునికి సంబంధము కలిగిన వారు. ఎవరైతే క్రీస్తు యేసును ఈ లోకమునకు రాలేదని తెగేసి చెబుతున్నారో వాళ్ళు అపవాది సంబంధులు, వారు దురాత్మతో సహవాసము చేస్తూ ఉన్నారనేది స్పష్టంగా వాక్యము సెలవిస్తున్నది. అయితే అంట, మీరు దీనిని బట్టి దేవుని ఆత్మ ఎవరినందు ఉన్నదో, దురాత్మ ఎవరినందు ఉన్నదో మీరే మిమ్ములను ఆత్మ పరిశీలన చేసుకోండి, మీరు గ్రహించండి అంటున్నాడు. అంతేకాదు, ప్రభు అంటున్నారు, మరి ప్రభువులు వారు అంటున్నారు, మరి క్రీస్తు విరోధి అయిన దురాత్మ ఆల్రెడీ ఈ లోకానికి వచ్చి ఉన్నది అని మీరు ఆల్రెడీ లేఖనాల్లో మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడే మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం, ఆల్రెడీ దురాత్మ లోకంలో ఉంది. ప్రతి ఆత్మను నీవు ఇలా ఉండు, అలా ఉండు, నీతికి అడ్డంగా తిరుగు, మరి అడ్డంగా మాట్లాడు అని నీతి తప్పి ప్రవర్తింప చేయడానికి దురాత్మ ప్రతి ఒక్కరిని ఆవహిస్తూ ఉంది లోకంలో. అందుకే ఆత్మయు దేహమును కలిగి లోకములో నీవు పుట్టినా, మన ప్రాణానికి మనము ఆత్మతోనూ దేహముతోనూ ఈ లోకంలో మనం పుట్టినా, అంటే పుట్టినా కూడా ప్రతి మనుషుని ప్రాణానికి ఇది తగులుకో ఉండదు, దురాత్మ తగులుకో ఉండదు. అంటే మనము దేవునిలో ఉండడానికి వీలు లేదు. దాని సంకల్పం, దాని సంబంధం అంట మనకు ఆశలతో మనల్ని నింపడం, లోక ఆశలతో ఒప్పించడం, లోక ఆశల వైపును, జీవపు డంబముల వైపును మన దృష్టిని మళ్ళిస్తూ ఉంది. దీనిని ప్రతి విశ్వాసి కూడా గ్రహించాలి అంటున్నాడు, కానీ గ్రహించడం లేదు. ప్రతి విశ్వాసి కూడా మీరు గ్రహించండి గ్రహించండి అంటున్నా మనము గ్రహించలేకపోతున్నాం. అయితే ఎందరో కొందరు గ్రహించినా, మరి దేవుని వైపు తిరిగి దేవునిలో అన్నీ ఒప్పుకొని దేవుని ఆత్మతోనే నేను జీవించాలి, దేవుని పక్షంగా నేను ఉండాలి అనుకున్నటువంటి అనేక మంది ఈ దినమున రక్షణ పొంది మరి రక్షణ మార్గంలోనికి రావడానికి బాప్తిస్మమును తీసుకొని తన తప్పులను ఒప్పుకొని కప్పుకోకుండా ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని ఆత్మతో జీవించాలని ఆశ కలిగిన ప్రాణములు ఎన్నో ఉన్నాయి. అట్టి విశ్వాస సమూహమును అప్పుడప్పుడు ఈ దురాత్మ మైమరిపించి మరలా లోకం వైపు మరలిస్తూ ఉండదు. దీనిని ఎంతైనా మీరు గ్రహించండి గ్రహించండి గ్రహించండి. ఇట్టి లోక సంబంధమైన వాటితో మీరు మోసపోకుడి, అపవాది మాటలకు నీవు మోసపోకుడని పరిశుద్ధ గ్రంథము నుండి లేఖనముల ద్వారా అనేక సార్లు ప్రభువులు వారు మనల్ని హెచ్చరించుచున్నా కూడా మనమైతే మాత్రము అప్పుడప్పుడు లోక సంబంధీకులతో మాట్లాడుతూ లోక సంబంధీకుల యొక్క
మార్గములలో మనమును పాలు పంపులు పొందుతూ వెళ్ళిపోతున్నాం అంటే అపవాదికి మనలను దగ్గర చేసుకుంటూ ఉందని అర్థం చేసుకోవాలి. మరి ఇట్టి అర్థం చేసుకోలేని అనేకమైన మరి విశ్వాస సమూహం కూడా ఈ లోకములో లేకపోలేదు. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవుడే మాట్లాడుతున్నాడు. అంతేకాదంట, మనము ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం కూడా ఒకటి ఉంది అని ప్రభువులు వారు చెప్తున్నాడు. చూడండి, దేవుని జీవమును పొందుకున్న మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవుని యొక్క జీవము కలిగినటువంటి మనము దేవునితో సంబంధం మాత్రమే కలిగి ఉండాలి. అలా ఉన్నామా? లేము. అలా మనము లేము. లోక సంబంధమైన వాటి కోసం మరి విశ్వాసులైతేనేమి, ప్రవక్తలైతేనేమి, సేవకులైతేనేమి, కాపురులైతేనేమి, ప్రసంగికులైతేనేమి, సర్వలోక విశ్వాస సమూహం అయితేనేమి, మరి ఇట్టి దేవునికి సంబంధించిన వాటి మీద, పై వాటి మీద ఏనాడు కూడా మనస్సు పెట్టడం లేదు. మరి చూడండి, ఈ లోక సంబంధమైన వాటి కోసము ప్రాకులాడుతూ ఉన్నారు అనేది ఇది నిజం. స్పష్టంగా వాక్యము సెలవిస్తున్నది. అయితే దేవుని కోసము దేవునిని మనం గెలిపించాలి అనే ఆ తాపత్రయము, ఆ యొక్క ఆకాంక్ష కలిగి ఈ లోకములో జీవించగలిగితే అది మనము దేవుణ్ణి గెలిపించినట్లు, దేవునిని మనము గెలిపించినట్లు. ఇప్పుడు అపవాదిని ఓడించగలం, ఖచ్చితంగా ఓడించగలం. అలాంటి దేవునిని ఒప్పించి అపవాదిని ఓడించాలనే ధ్యాస ఏ ఒక్క విశ్వాసలో కూడా లేదు అని దేవుని వాక్యమే సెలవిస్తారు. ఏ ఒక్క విశ్వాసు కూడా ఇలాంటి స్థిరమైన విశ్వాసము కలిగి దేవునిని గెలిపించాలి, అపవాదిని ఓడించాలనే ధ్యాస ఒక్క విశ్వాసులు లేదు. మరి యాజక సమూహంలో కూడా లేదు. ఇది నిజం. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా మరి యోహాను ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వాక్యం కూడా చూడండి, దేవుడు మనకు ఏమిచ్చాడు ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఆశ, ఆయన ఆకాంక్ష, మరి ఆయన యొక్క అభిలాష ఏంటంటే ఒక్కసారి పరిశీలిద్దాం. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 12 వరకు మనం ఒక్కసారి చూద్దాం. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుడైన క్రీస్తును అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాస సమూహమా, దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎవరైతే దేవుని కుమారుని యందు నిత్య జీవం ఉన్నదని మనము ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అందుకే దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాడు. దయచేసినటువంటి ఈ జీవము ఎక్కడుంది? దేవుని కుమారుడైన ప్రభుని యేసు క్రీస్తునందున్నది. దీనిని అంగీకరించిన వాడు మాత్రమే జీవము గలవాడు. ప్రభుని యేసు క్రీస్తునందు నా నిత్య జీవం ఉన్నదని ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే మరి జీవము కలిగిన వారు. ఎప్పుడైతే దేవుని కుమారుని అంగీకరించరో వారు జీవము లేనివాడే, అంటే వాడు మృతుడు, చచ్చిన వానితో సమానం. బ్రతుకుండి కూడా చచ్చిన వానితో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి చూడండి, ఇక్కడే మనం అనుకుని ఉంటాం అప్పుడప్పుడు,
దేవుని కుమారుని యందు మరి ఎవరైతే దేవుని కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో వారు నిత్య జీవం గలవారున్నారు. ఇప్పుడు మనమేమనుకుంటున్నామంటే ప్రియమైన విశ్వాసులారా, ఆదాము కూడా దేవుని కుమారుడే కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, మనం అనుకునేది అదే. కానీ ఇక్కడ ఆదాము పాపంలో పడిపోయాడు, దేవుని కుమారుడే తప్పిపోయాడు. ఇక్కడ దేవుని యొక్క శ్రేష్టమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. దీన్ని గ్రహించాలి. అసలు ఆదాము దేవుని కుమారుడు అని ఎక్కడుంది? లోకా శుభవార్త మరి 3వ అధ్యాయము, అలాగే 3వ అధ్యాయంలో 38వ వాక్యంలో చివరన ఉంటుంది. ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. ఏమనుంటుందంటే, ఆదాము దేవుని కుమారుడే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిజమే. మరి ఇప్పుడు ఆదామును అనుసరించే విశ్వాస సమూహం ఉంది. ఇప్పుడు ఆదామును అనుసరించుతున్నారు అంటే దేవుని కుమారుడు ఆదాము అనుకోండి. నిజంగా దేవుని కుమారుడు, నా ప్రియమైన కుమారుడు, దేవునికి ప్రియమైన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆదాము అతి ప్రేమను పోగొట్టుకున్నటువంటి కుమారుడు. ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, అందుకే ప్రభువుల వారు అంటున్నాడు, మనమందరం కూడా ఇప్పటి వరకు కూడా చాలా మంది విశ్వాస సమూహం అయితేనేమి, యాజక సమూహం కూడా ఎవరిని ఫాలో అయిపోతున్నామంటే ఆదామును ఫాలో అయిపోతున్నాం. నిజం. ఎందుకంటే మరలా వస్తాము, ప్రభువును బ్రతిమలాడుకుందాము, గోజారుకుందాము, నిత్యజీవం పొందుకుందామనే ఆశ తపన కలిగిన వారు లేకపోలేదు ఈ లోకంలో. ఇటు విశ్వాస సమూహం ఉంది, యాజక సమూహం కూడా ఉన్నది, ఏ మాత్రం డౌట్ లేదు. అందుకే ప్రభువుల వారు స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. యాత్రా జీవితంలో ఉన్నటువంటి మనము ఒకనాడు లోక సంబంధీకునితో మనము సంబంధం కలిగి ఉంటే, అపవాది క్రియైనటువంటి మరి లోకాశయు, జీవపుటంబము, నేత్రాశయు, ఈ 3 కలగలేనటువంటి లోకమంతా లోక ఆశయు, ఇవన్నీ కలగలిపినటువంటి జీవితానికి మరి ఈనాడు యాజక సమూహము ప్లస్ విశ్వాస సమూహం కూడా దాసోహం అనేస్తా ఉన్నారు. ఎందుకంటే అవి ఈ లోకంలో మనకు కావాలి, మనం డంబంగా బ్రతకాలి. నేత్రాశ చూసిందంతా కావాలి, శరీరాశ చూసిందంతా ధరించుకోవాలి. అంతేకాదు, లోకంలో నేనే పెద్దవాడిగా ఉండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలి, నేనే ధనవంతుడిగా ఉండాలి. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, ధనవంతులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని దేవుని వాక్యం సెలవిస్తాన్నా కూడా మనము ధనవంతులం కావాలి, మిక్కిలి ధనవంతులము, విశ్వాసులందరిలో కూడా నేను బాగుండాలి, లోకం అంతట్లో నేను బాగుండాలి, ఇవే లోకాశయు స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తున్నారు. మరి విశ్వాస సమూహంలో కూడా ఇదే కనబడతా ఉందంట. అంతేకాకుండా నిత్య జీవం అయినటువంటి మనం ఎప్పుడు పోతామో తెలియదు. యాత్రా జీవితంలో జీవిస్తున్నాం ఈ లోకంలో, అది ఎప్పుడు పోతామో తెలియదు. కానీ నిత్య జీవము దేవునిలో ఉందనే విషయాన్ని గ్రహించాలి. నువ్వు నిరంతరము దేవునితో సంబంధము కలిగి ఉన్నట్లయితే నిరంతరము దేవునితో జీవిస్తావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని మీద ఆశ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగినటువంటి జీవితం నీలో ఉంటే, లోకం వైపు, లోక అపవాది చూపించిన వాటి వైపు నువ్వు కళ్ళు త్రిప్పవు, మనసు మరలించవు. ఇట్టి వాటి నుండి నువ్వు దూరంగా జరిగిపోతావు, ప్రభువుకు అతి సమీపంగా ఉంటావు, అతి సమీపంగా ఉంటావు. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా ఈ దినమున మాట్లాడుతున్నారు. మరి చూడండి, దేవాతి దేవుని యొక్క గొప్పతనమును, దేవునిని మనం గెలిపించాలనే ఆకాంక్ష ఉండాలి. అందుకే చూడండి, దేవుని కుమారుని అంగీకరించకుండా లోక సంబంధి అయినటువంటి మృతుడు, లోక సంబంధి ఏమంటున్నాడు? మృతుడు.
ఇట్టి మృతుడైనటువంటి అపవాదితో, చచ్చిన వానితో మనము జత కట్టితే మనము కూడా చచ్చిన వానితోనే సమానం, చచ్చిన వానితో సమానం. చిరకాలం దేవునిలో ఉండాలంటే క్రీస్తును నువ్వు తప్పక అంగీకరించాలి. చిరకాలం, చివరి వరకు కూడా నువ్వు దేవునిలో ఉండాలి అనుకుంటే దేవునిలో నిరంతరము జీవిస్తావు. లోకాన్ని కానీ, లోక ఆశలు కానీ, వీటినన్నిటిని కూడా మనం విడనాడాలి. అలా విడనాడే విధంగా మనం ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అలాగా మనము ఈ లోకాశలను, లోకముతో సంబంధమును, లోకాధికారితో సంబంధమును మరి విడనాడే వారిలో మనం ఉన్నామా లేదా అనే ఆత్మ పరిశీలన ప్రతి విశ్వాస సమూహమునకు అవసరం, విశ్వాసికి అవసరం. అలాగే యాజక సమూహమునకు కూడా అవసరమే, ఖచ్చితంగా. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా సెలవిస్తున్నాడు, లోకముతో సంబంధము కలిగిన నీవు మృతుడవే, నీవు అపవాదికి సంబంధివి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదంట, నీవు జీవాధిపతి అయినటువంటి దేవునితో నీవు సంబంధం కలిగి ఉండావా లేదా పరిశీలించుకోమంటున్నాడు. నిర్ణయం నీది, మనదే. ఎటో తెలుసుకో, అటో ఇటో ఒక్కసారి తెలుసుకో. లోక సంబంధిగా మిగిలిపోతావా, మరి దేవుని సంబంధిగా చిరకాలం దేవునిలో నివసించే వారిగా, చిరకాలం జీవించే వారుగా ఉంటావో నిన్ను నువ్వు పరిశీలించుకొని సరి అయిన సమయమునకు మనం వచ్చినాం, ఒక నిర్ణయం తీసుకోండి అంటున్నాడు ప్రభు వారు. సరైన సమయానికి మనం వచ్చాం. ఇటు లోకముతో జత కడతావా, లోక సంబంధమైనటువంటి లోకాశయు, నేత్రాశయు, శరీరాశయు, శివోపడంబము చేత నీవు జత కడతావా? ఇవి లోక సంబంధమైనవి, దేవునికి సంబంధము లేనివి. అందుకే ప్రభు స్పష్టంగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు నాతో జత కడితే చిరకాలం జీవిస్తావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నాతో జత కడితే చిరకాలము నాతో జీవిస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒకసారి యోహాను గారు మాట్లాడతాడు. ఏమని చూడండి, ఒకసారి దేవుని మూలమున పుట్టిన వాడెవ్వడను లోకం వైపు చూడడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. ఎవడైతే దేవుని మూలంగా, అంటే దేవునిని విశ్వసించి దేవుని యొక్క రక్తము చేత కడగబడినటువంటి బాప్తిస్మం అనే ఆ ప్రక్రియ ద్వారా ఎవడైతే రక్షణ పొందుకొని దేవునిలో పుడతాడు, వాడు ఎన్నడూ కూడా లోకం వైపు చూడడు అని దేవుని యొక్క ఎంత నమ్మకమో చూడండి. యోహాను గారికి ఎంత నమ్మకం. వీడు లోకం వైపు చూడడు, ఎందుకంటే ఒకసారి దేవునిలో చనిపోయి మరలా పుట్టాడు. బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా రక్షణ పొందుకొని దేవుని బిడ్డగా అయ్యాడు కనుక ఎన్నడూ కూడా లోకం వైపు చూడడు. తన్ను తాను దేవునిలో భద్రం చేసుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. తనను తాను దేవునిలోనే భద్రం చేసుకుంటాడంట. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉంటారు అట్టివారు. అందుకే దుష్టుడు వానిని ముట్టాలన్నా ముట్టలేడు. దుష్టుడు వానిని ముట్టాలన్నా కూడా, తాకాలన్నా కూడా ఆ దుష్టునికి భయమే, అపవాదికి భయమే. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిని తాకాలంటే దుష్టునికి భయం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇట్టివారు దేవుని సంబంధులనియు. అయితే లోకమంతయు దుష్టును ఎందున్నదని మనము గ్రహించాలి. ఎవరైతే దేవుణ్ణి విశ్వసించారో, దేవునిలో మరలా తిరిగి తన పాత రోత జీవితాలను కడిగేసుకొని మరలా దేవునిలో బ్రతికారో వారు మరి దేవుని సంబంధులు. ఇట్టివారు దేవుని సంబంధులు. అందుకే లోకం అంతా కూడా దుష్టమయమైపోయింది. దుష్టుని ఎందున్నదని
ప్రతి వారు గ్రహించండి గ్రహించండి అంటున్నాడు యోహాను గారు. మరి మనం గ్రహిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాస సమూహమా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేకపోలేదు. మరి చూడండి, అందుకే దుష్టునితో జతకట్టినటువంటి వారు కూడా లేకపోలేదు. ఇటు దుష్టుని ఆలోచన చొప్పున నడిచాడు ఒక ప్రవక్త యోనా. చూడండి, యోనా గ్రంథంలో 1వ అధ్యాయము 1 నుంచి 2 వరకు మనం చదువుకుంటే అర్థమవుతుంది. దేవుని వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనా దగ్గరకు వచ్చింది. యోనాతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో నినేవే పట్టణం యొక్క ఘోర స్థితి నాకు తెలిసింది. అయితే అట్టి ఘోర స్థితిని నేను చూశాను. నా దృష్టికి చాలా ఘోరమైనది ఆ పట్టణస్థుల యొక్క ఘోర స్థితి. అయితే ఆ మహాపట్టణమునకు నీ వెళ్ళు, ఈ మహాపట్టణమునకు ఘోర స్థితి కలుగును అని ప్రకటించమన్నాడు సువార్తని. దేవుడు ఈ రీతిగా దీనిని మరి ఘోరమనే స్థితిలోకి నెట్టివేయబోతున్నాడని ప్రకటించమని యోనాకి సెలవిచ్చాడు. ఇప్పుడు యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయి మరి చూడండి తార్షీసు వాడికి వెళ్ళిపోయాడు. నినేవే పట్టణంకు వెళ్ళాలి. మరి ఎలాంటి స్థితి అంటే నినేవే పట్టణంలో ఘోర స్థితి కలగబోతున్నది. అక్కడ ఏమీ దొరకదు. అయితే తార్షీసు పట్టణంలో అయితే అన్నీ దొరుకుతాయి. ఇక్కడే లోకాశయం, లోకమంతయు ఏం ఆశ కలిగింది? శరీరాశయు, లోకాశయు, నేత్రాశయు, జీవడము. ఈ డమ్మం కోసం మన ప్రవక్త యోనా గారు పరిగెత్తడం, మరి అతను ఏ రీతిగా ఏ దుస్థితిలో పడ్డాడో, దేవుడు ఏ రీతిగా తనను ఒడ్డుకు తీసుకొచ్చాడో కూడా మనకందరికి కూడా తెలిసిన విషయమే. మరి యోనా యొక్క ఘోర స్థితికి, యోనా యొక్క మరి ఇట్టి లోకాశ కలిగినటువంటి అతని స్థితిని దేవుడు ఏ రీతిగా మార్చేశాడంటే, ఓడలో ఉన్న అందరి దగ్గర నిద్రపోతూ అనిపించుకున్నాడు. అంతేకాదు, నన్ను సముద్రంలో ఏమన్నాడు. సముద్రంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి చేప మింగడం, ఆ కడుపులో పోయి ఆ మలినాలలో ఉండడం, ఎటువంటి మురికి స్థితిలో, మురికి కోపంలో చేరిపోయాడో చేప కడుపులో. ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. మరి అట్టి పరిశీలన చేసుకొని మరీ ప్రార్థించి మరి వెళ్ళి ప్రార్థించగా దేవుడే ఒడ్డుకు తీసుకొచ్చి 3వ నాడు చేప నోట్లో నుంచి కక్కిచ్చాడు. చూడండి, మరి లోకాశ కలిగినటువంటి ప్రవక్తనే మనం చూస్తా ఉన్నాం. జీవపడము నేత్రాశ కలిగినటువంటి ప్రవక్తనే చూస్తున్నాం. అంతేకాదు, ఒక రాజును కూడా మనం చూడొచ్చు. మరి దేవుని హృదయానుసారుడు 7 మార్లు దేవునిని ప్రార్థిస్తున్న వారు, ప్రార్థనాపరుడు అయినటువంటి దావీదు మహారాజును కూడా మనం ప్రత్యేకంగా చూడొచ్చు. నేత్రాలతో చూసి శరీర ఆశ కలిగి ఎట్టి పాపములోకి పడిపోయాడో కూడా మనం స్పష్టంగా దేవుని వాక్యం మనకు చూపిస్తూ ఉంది, కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. మరి నేత్రాలతో చూచినటువంటి వాడు శరీర ఆశ కలిగినటువంటి ఆ ఆశతో పాపములోనికి పడిపోయాడు. ఘోర స్థితిలోనికి ఈ దుష్టుడే నడిపించాడు, ఈ లోకాధికారి అయినటువంటి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనస్సును దృష్టిని మార్చేసినటువంటి లోక సంబంధి. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 7 మార్లు చేసుకున్న మరి ప్రార్థన చేసినటువంటి దావీదు మహారాజే దుష్టుడి నుంచి తప్పించుకోలేకపోయాడు. మరి నువ్వు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాం మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎన్ని మార్లు మనం ప్రార్థన చేస్తున్నాం? ఎన్నిసార్లు దేవునికి స్తుతులు స్తోత్రములు చెప్తున్నాం? ఎన్ని మార్లు మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈనాడు లేకపోలేదు ప్రతి విశ్వాసికి కూడా. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. చూడండి, అంతేకాదు
అయినా కూడా తిరిగి మరలా లేచి ఏ పాపములో అయితే పడ్డాడో పాపములో పడినటువంటి దావీదు మహారాజు గారు మంచంలో పడ్డాడు. మంచంలో పడినటువంటి వాడు లేచి మరలా అరణ్యంలో పడ్డాడు. అరణ్యంలో ఆకులు అలుగులు మేశాడు. ఆకులు ఎక్కడ 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 దొరికితే నా కొడుకు చంపేస్తాడా అని భయపడుతూ అబ్షాలోముకు భయపడుతూ తిరిగాడు. తన కొడుకు చేతనే తరమబడినటువంటి దావీదు మహారాజును ఇక్కడ ప్రత్యక్షంగా చూడగలం. దీనికి అంతటికి కారణం ఏమంటాం? ఒక్కసారి ఆలోచించండి. దీని అంతటికి కారణం ఏంటి? లోకాశయు, నేత్రాశయు, శరీరాశయు, జీవోపడంబమే. ఎస్, ఒప్పుకోవాలి, ఇది కరెక్ట్, ఎవడు కాదనలేడు. అంతేకాదు, చూడండి, ఇంకొక ధనవంతుడిని చూస్తాం మనం. ఇంకొక ధనవంతుడిని కూడా మనం చూస్తాం. మరి దావీదు మహారాజు కంటే ధనవంతుల అటు దావీదు మహారాజుకే తప్పనటువంటి తిప్పలు. చూడండి, మరి అయినా కూడా దేవుణ్ణి గెలిపించాడు. దేవుణ్ణి గెలిపించారు వీరంతా. కానీ మనము దేవునిని గెలిపించడం వల్ల అపవాదిని గెలిపిస్తున్నాం ఈ లోకంలో. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ గుండెల మీద చేసుకొని యాజక సమూహం ఆత్మ పరిశీలన చేసుకోండి. అలాగే విశ్వాస సమూహం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరిని గెలిపిస్తున్నాం మనం? దేవుణ్ణి గెలిపిస్తున్నామా? అపవాదిని గెలిపిస్తున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఈనాడు లేకపోలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంతేకాదు, దేవుడు అంటున్నాడు ఈ దినమా, సర్వలోకనాథుడైనటువంటి యేసును గుర్తించు. సర్వలోకనాథుడిన యేసును గుర్తించు. అపవాదిని కాదు గుర్తించాల్సింది, లోకాశలను కాదు గుర్తించాల్సింది, లోక సంబంధమైన వాటిని కాదు నువ్వు గుర్తించాల్సింది. అపవాదిని విడనాడి దేవునిని గుర్తించు. అపవాద సంబంధమైనటువంటి లోక సంబంధమైన వాటితో నీవు ఏనాడు జత కట్టకుండా దేవునిని ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోకనాథుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు గుర్తించగలిగితే అది విజయం. అది నీ విజయం అవుతుంది తప్ప అపజయము కాదు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, ఈ దినము దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంకో ధనవంతుడిని మనం చూస్తాం. అతడు యథార్థవర్తనుడు, దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేయవాడు, భయభక్తులు కలిగిన వాడు. అంతేకాకుండా చూడండి, భయభక్తులు కలిగిన వాడు. ఇలాంటి వాడు ఎవరు? ఒక్కసారి ఆలోచించే పరిశుద్ధ గ్రంథంలో చూడండి. తూర్పు దేశ నివాసులందరిలో కూడా మిక్కిలి ధనవంతుడు యోబు. చూడండి, ఈ యోబును గూర్చి అపవాది దేవుని దగ్గర సవాల్ చేసింది. నీవు గెలుస్తావా, నేను గెలుస్తానా? చూడండి, యోబు కంటే యథార్థవర్తనుడు ఈ లోకములో లేడు, నా యందు ఎంతో భయభక్తులు కలిగిన వాడు. ఒక్కసారి యోబును చూసావా అని అనగానే అపవాది ఏమన్నది? నువ్వు అగ్ని కంచె వేస్తున్నావు కాబట్టి వాటన్నిటి నుండి ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. ఆ అగ్ని కంచె నువ్వు తీసేస్తే ఆయన పరిస్థితి అర్థమవుతుంది, అప్పుడు నేను నిందిస్తాడు అన్నాడు. చూడండి, సరే, దేవునితో చేసినటువంటి అపవాది చేసినటువంటి ఛాలెంజ్ని చూడండి. ఇది యోబుకు తెలుసా? తెలియదు. ఒక్కనాడే సర్వమును కోల్పోయాడు. సర్వము ఉన్న ఆస్తి మొత్తాన్ని కోల్పోయాడు. 7 మంది కుమారులను కోల్పోయాడు. 3 కుమార్తెలు కూడా ఒకే నాడు కోల్పోయాడు. అయినా యోబు అంటాడు, ఒక మాట అంటాడు, ఆయన చాలా నచ్చేది. యెహోవా ఇచ్చెను, యెహోవా
తీసుకొని పోయెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన యాజక సమూహమా, కనాడు మనకు కష్టం వస్తేనే మనం విలవిలవిలవిలాడిపోయి ప్రభువుని ఎంత నిందిస్తామో. దేవా, నాకెందుకు ఇచ్చేస్తావు, నాకే ఎందుకు వచ్చాయి ఈ బాధలు, నాకే ఎందుకు వచ్చాయి ఈ తిప్పలు అనేది ఎంత ఏడుస్తామో, ఎంత బాధపడతామో, ఎంత దేవుని నిందిస్తామో. కానీ యోబు ఎలాంటి స్థితిలో చూడండి. యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొని పోయెను. దేవుడు ఇచ్చెను, దేవుడే తీసుకొని పోయెను. దేవునికి స్తుతి కలుగును గాక అన్నాడు. చూడండి. అలాగే ఇంకొక మాట అంటాడు ఆయన. యోబు గ్రంథము 1వ అధ్యాయము 22లో కూడా ఒక్కసారి చూడండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలే. దేవుని విషయములో కానీ లోకము విషయములో కానీ ఏనాడు కూడా ఆయన పాపము చేయలేదు. అంతేకాకుండా దేవుడు అన్యాయము చేసినని కూడా చెప్పలా. ఆయన పాపము చేయలేదు, నాకు దేవుడు అన్యాయం చేశాడని ఎవరితో చెప్పలేదు. నాకు దేవుడు అన్యాయం చేశాడనే మాట తన నోట రాలేదు. కానీ మనమైతే దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు తోడుంటే ఇన్ని ఎందుకు జరుగుతాయి, ఈ కష్టాలు ఎందుకు జరుగుతాయి, ఈ నష్టాలు ఎందుకు జరుగుతాయని మరి వితండమైనటువంటి మాటలతో దేవుని నిందిస్తాం. మరి అలాంటి నింద దేవుని మీద యోబు వేయలే. యోబు జీవితాన్ని ఒక్కసారి మనం గాన పరిశీలించుకుంటే యోబు ఏ రీతిగా దేవుణ్ణి గణపరిచాడో కూడా మనకు అర్థమవుతుంది. అంతేకాదంట. చూడండి, ఆయన అంటాడు యోబు గ్రంథంలో 2వ అధ్యాయము 3 నుండి 5 లేఖనములను మనము ఒకసారి చదువుకుందాం. 3 నుండి 5 లేఖనముల వరకు 2వ అధ్యాయం. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించటవా? అద వర్తనుడు, న్యాయవంతుడు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించడను, అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగానున్నాడు. చూడండి, దేవుడు అపవాదితో మరలా అపవాది మరి దేవుని దగ్గరకు పోయినప్పుడు మరి దేవుడు అంటాడు, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, అతను భయభక్తులు కలిగిన వాడు కనుక చెడుతనమును విసర్జించిన వాడు ఈ భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు లేడు. నిష్కారణంగా అతని నువ్వు పాడు చేయడానికి నా హృదయమును నీవు ప్రేరేపించావు అపవాది అని అడుగుతాడు. అపవాది అంటాడు. ఇప్పుడే చూడాలి మనం. అపవాది అంటున్నాడు, చర్మము కాపాడుకొనుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఎస్, ఈ దినము అందాన్ని కాపాడుకోవడానికి, తన ప్రాణమును కాపాడుకోవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడం లేదు. ఒక్కసారి ప్రతి విశ్వాస సమూహం కూడా అర్థం చేసుకోవాలి. ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా? ప్రాణాన్ని కాపాడుకోవడానికి, చర్మాన్ని కాపాడుకోవడానికి, సౌందర్యాన్ని కాపాడుకోవడానికి అనాలి. దీనిని కాపాడుకోవడానికి, ఈ దేహం అనే యొక్క ఈ శరీరాన్ని, ఈ వేస్ట్ శరీరాన్ని కాపాడుకోవడానికి మరి అనేకమైన బూస్ట్ తీసుకుంటాం. అంతేకాదు, సౌందర్యవంతంగా కనబడాలని కోటాను కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి లోకం ఇప్పుడు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూడా కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి లోకములో మనము జీవిస్తూ ఉన్నాం. అందుకే అపవాది అంటున్నాడు, కానీ అన్ని పోయినా దేహమును శరీరమును కాపాడుకోవడానికి ఏది పోయినా కూడా ఈ మానవుడు కాదనడు అని అంటున్నాడు. కానీ చూడండి, మరి ఇలాంటి స్థితిలో కూడా మరి అతని దేహమును కూడా
పాడు చేయడానికి కూడా దేవుణ్ణి ప్రేరేపించాడు అపవాది. దేహం మొత్తం పుండ్లు వచ్చినా, కుక్కలం ఆకుతున్నా, అలాగే చిల్ల పెంకులతో గోక్కుంటూ బూడిద పోసుకుంటున్నా, మంటకు సహిస్తూ ఉన్నా, జిల్లకు సహిస్తూ ఉన్నా కూడా దేవుని ఏనాడు కూడా నిందించినటువంటి యోబును మనం ఈ దినమున చూస్తా ఉన్నాం. యోబు యొక్క జీవితం ప్రతి విశ్వాసికి సాదృశ్యం కావాలి. అది ఒక ప్రేరణ కావాలి. వాస్తవానికి ఒక ప్రేరణగా తీసుకోవాలి. ఈ జీవితం మనకుందా? ప్రతి విశ్వాసికి ఉందా? ఒక్కసారి దేవుడు అడుగుతున్నాడు. ఇది అయినా కూడా నువ్వు దేవుని నిందించి చావు అన్నది భార్య. అచ్చ తెలుగులోకి చెప్తున్నాం మనం. నువ్వు చావు, దేవుని నిందించి చచ్చిపో, ఒక పని అయిపోద్ది. మరి నువ్వు నిందించవు, మరి నీతో నేను ఎందుకు? తుర్రు నిలిపోయింది. చూడండి, దేవుని యొక్క ప్రణాళికలో యోబు ఉన్నారు. దేవుణ్ణి అపవాది ఎంత ప్రేరేపించాడు, ఏ రీతిగా యోబు యొక్క ధనమును పోగొట్టాడు, తన బిడ్డలను మరి పోగొట్టుకునే విధంగా దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి యోబును మనం చూశాం. అయినా కూడా ఏనాడు కూడా యోబు జంకలేదు, దేవుణ్ణే గెలిపించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణే గెలిపించాడు. ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. అందుకే ప్రభువులు వారు అంటారు, స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు, ఇదిన యథార్థంగా ప్రవర్తించాడు. ఇన్ని కష్టాలు ఉన్నా కూడా దేవునిలో యథార్థంగా, న్యాయంగా, నీతివంతంగా ప్రవర్తించిన వాడు యోబు. కనుక దేవుడు ఏమంటారో తెలుసా? ఒక విషయం చూద్దాం. దేవుని ఏమంటున్నాడు చూడండి, యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు. యథార్థముగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనములే తప్ప వేరొకటి కాదు. క్షేమ సాధనములు. అయితే అందుకే అంటున్నాడు. అయితే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఇక ముందు ఎలా ఉండబోతున్నామో నిర్ణయం మనం తీసుకోవాలి. ప్రభువుకు మాదిరికరంగా జీవిస్తామా? ప్రభువును గెలిపించే వారిలో ఉందామా? ప్రభువును ఓడించే వారిలో ఉంటామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. చిరకాలం ప్రభువుతో జీవిస్తావా? చిరకాలం దేవునిలో నిలిచి ఉండగలవా? అందుకే చిరకాలం దేవునిలో నివసించాలి అని ఆశ కలిగిన ప్రాణములతో మనం ఈ లోకంలో బ్రతకాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. చూడండి, అందుకే సొలొమోను మహారాజు గారు కూడా ఒకసారి ఇలా మాట్లాడతాడు, ధనం శాశ్వతం కాదు, నీ కిరీటము తరతరములు ఉండదు. ధనము శాశ్వతం కాదు, నీ కిరీటం కూడా తరతరములు ఉండదు. నువ్వు చిరకాలం దేవునితో ఉంటే దేవునిలో జీవిస్తావు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. నువ్వు చిరకాలం దేవునిలో అతి జాగ్రత్తగా భయభక్తులు కలిగి జీవిస్తే చిరకాలం దేవునితో ఉంటావు, దేవునిలో జీవిస్తావు. అంతే, లోకంలో మరణించవు. నువ్వు లోకంలో మృతుడు కాదు. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడ, ప్రభు అంటున్నాడు, ఇది నీకు కలిగిన దానితో నీవు తృప్తిగా ఉండుము. నీకు కలిగిన దానితో నువ్వు తృప్తిపడము. మరి చూడండి, దేవుడు ఏదైతే యోబుకు కలిగించాడో దానితోనే తృప్తిపడ్డాడు. మరి యోబుని గెలిపించినటువంటి యోబు దేవునిని గెలిపించాడు. మరి చూడండి, యోబులాగా నీవు దేవుణ్ణి గెలిపిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రియమైన విశ్వాస సమూహమా, నీవు దేవుణ్ణి గెలిపిస్తే నిన్ను ఈ లోకంలో గెలిపిస్తాడు దేవుడు. నువ్వు దేవుణ్ణి గెలిపిస్తే ఈ లోకంలో నిన్ను దేవుడే గెలిపిస్తాడు. అంతేకాదు, దేవుని మాట వింటే నీకు బాగు. దేవుని మాటలు వింటే నీకు బాగు, దేవుని మాటలు వినకపోతే నువ్వు డాగు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏనాడైతే దేవుని మాట వింటావో నీకు బాగు జరుగును, బాగుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటను పెడచెవిన పెడతావో నువ్వు డాగుగా మిగిలిపోతావు, అంటే మచ్చలుగానే మిగిలిపోతావు. ఈ లోకంలో పాపపు జీవితంలోనే నువ్వు ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, చివరగా మనము ఒక లేఖనం చూద్దాం. 1వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-7 లేఖనాలను మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 5-7వ లేఖనాన్ని మనము ఒక్కసారి చదువుకుందాం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపించకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును గ్రహించలేని వారు ఈ లోకంలో ఉన్నారు, వారు లోక సంబంధులు. దేవుని వెలుగై ఉన్నాడు, ఆ వెలుగును గ్రహించిన వాడు దేవుని సంబంధి. ఇట్టి సంబంధులు దేవునితో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉంటారు. మీరు చిరకాలము దేవునిలో జీవిస్తారు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మీరు చిరకాలమే కాదు, నిరంతరము దేవునిలో జీవిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నాము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, మరి అందుకే ఎవడైతే దేవుడు వెలుగై ఉన్న ప్రకారంగా ఆ వెలుగును ఎవరైతే కలిగి ఉంటారో, అంటే దేవుడిని ఎవరైతే కలిగి ఉంటారో ఆ కలిగిన వారు లోకముతో సంబంధము కలిగి ఉండరు. లోక సంబంధమైన వాటితో సహవాసమును కలిగి ఉండరు. కనుక దేవునితో సహవాసము కలిగి దేవుని వెలుగుని ఎవరైతే దేవునిని కనుగొంటారో వారు నిరంతరము దేవునితో అన్యోన్యమైన సహవాసమును కలిగి ఉందురు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరి దేవుని వెలుగులో నిరంతరము నిలుచువాడు, దేవుని వెలుగులో నిరంతరము వీరు దేవునితో సంబంధం కలిగిన వారు నిలిచి ఉంటారు. ఎట్టి కృప దేవుడు విశ్వాస సమూహములో చేరి ఉన్నటువంటి మనమందరి మీద ఆయన కుమ్మరించునుగాక. ఆమేన్.